బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ బ్లిస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ స్పెషల్ అరటికాయ ఫ్రై. అబ్బా బోరింగ్ అని ఫీల్ అవుతున్నారా? బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. సో అది ఎలా చేయాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అరటికాయ ఒకటి చెక్కు తీసుకొని ఇలా రౌండ్గా చక్రాలుగా మరీ పల్చగా కాకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 10 నుంచి 15 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం ముక్క, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, కారం, గరం మసాలా పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో అరటికాయ ముక్కల్ని ఒక లేయర్లా వేసుకొని స్టిఫ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ నాకు టైం తక్కువ ఉండి అన్నీ ఒకేసారి వేస్తున్నాను. అలా కాకుండా ఒక లేయర్ వేసి అవి వేగాక తీసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుంటే బాగా క్రంచీగా మంచిగా వస్తాయి. అన్నీ ఒకేసారి వేసుకుంటే ఏంటంటే అతుక్కుపోతాయి అన్నమాట. సో అవి మళ్ళీ చల్లగా అయ్యాక వాటిని విడదీయడం అదంతా ఎక్స్ట్రా వర్క్లో అనిపిస్తుంది. వీటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేగేటప్పుడు ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను అన్నీ ఒకేసారి వేయటం వల్ల కొంచెం అతుక్కుపోయాయి అనమాట. తర్వాత చల్లగయ్యాక వీటిని మళ్ళీ విడదీసుకోవాలి. సో అందుకనే మీరు సింగిల్ లేయర్లో వేసుకొని అవి ఫ్రై అయ్యాక తీసుకొని మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోండి. ఈ అరటికాయ ముక్కలు ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టే స్టిఫ్గా ఉన్నాయి కదా, సో వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు మరీ పల్చగా కోసుకుంటే చిదురైపోతాయి, దల్సరగా కోసుకుంటే సరిగ్గా వేగవు అనమాట. సో అందుకని మీడియం థిక్నెస్తో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచుకొని రిమైనింగ్ ఆయిల్ అంతా తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న జీరా పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా లేదా మిరియాల రసం కాంబినేషన్తో తిన్నా అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ జీరా పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ఫ్రై మోడరేట్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మసాలా అంతా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే విడివిడిగా మంచిగా వస్తుంది. అంతే, అరటికాయ జీరా ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.